నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలన, ట్రాఫిక్ అవగాహనలో పోలీస్ కమిషనర్, సందేశాత్మక చిత్ర షూటింగ్ ప్రారంభం, యంగ్ టైగర్ క్యాలెండర్ ఆవిష్కరణ. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. గోదావరికన్ నగర శివార్లోని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పనులను ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే పర్యవేక్షించారు, పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గాలిపటాన్ని ఎగిరేసి పండుగ సందడి చేశారు. నాయకులతో, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు అందించారు. అవసరం లేదు ఫోటో అవకాశం పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతును సంతోషంగా ఉండాలి, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ 2 లక్షల రుణమాఫీ, పండించిన ప్రతి గింజను కొనడం, సన్నాలకు బోనస్తో పాటు ఈ ప్రాంతంలో 3 పూటల నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేందుకు రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాం. అదే మాదిరిగా చెడును వదులుతూ కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి, అదే మాదిరిగా పతంగులు ఎగిరేస్తూ గాలిలో చెడును వదిలేసేటువంటి కార్యక్రమం. జీవితాల్లో కూడా అద్భుతమైన రంగురంగుల కళలతో నిజం కావాలని వారు కోరుకున్న కోరికలతో పాటు ఆరోగ్యంగా, అద్భుతంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవదేవులను ప్రార్థిస్తూ ఈరోజు రామగుండంలో కైట్ ఫెస్టివల్ ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం. మన అందరం కూడా పతంగులు ఎగిరేసినాం. ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా వచ్చే రోజుల్లో చేస్తూ పోదాం. అదే మాదిరిగా సమ్మక్క సారక్కల ప్రాంతం ఇది అద్భుతంగా నిర్వహణ చేస్తాం. గతంలో అద్భుతంగా చేసాం, ఈసారి ఇంకా అద్భుతంగా చేస్తాం. రాబోయే రోజులు ఇంకా దీని అభివృద్ధి, ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా ఇది కనబడుతున్న ప్రాంతాన్ని, ఇది సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఒక భూమి. దీన్ని ఒక అద్భుతమైన కేంద్రంగా అన్ని రకాలుగా భవిష్యత్తులో పనికొచ్చేటువంటి ఒక అన్ని రకాల కార్యక్రమాలకి భవిష్యత్తులో అద్భుతమైన ప్రణాళికతో ముందుకు రాబోతుంది. టూరిజం ప్లేస్తో పాటు
భక్తి పారవశ్యంతో ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కావాల్సినటువంటి గుళ్ళు, గంగా గోదావరి స్నానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, పుష్కరకు సంబంధించిన ఏర్పాట్లు, పక్కకే శ్మశానాన్ని అద్భుతంగా చేసే ఏర్పాట్లు, ఈ ప్రాంతంలో ఇంకా ఎవరు ఊహించినటువంటి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తామని ఆచరణలు చేసి చూపిస్తాం. ఇది రామగుండం నవనిర్మాణంలో భాగంగా రేజింగ్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఉన్న రామగుండం ఎన్ని సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 1000 కోట్ల పైన నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు 1000 కోట్లతో ఇండస్ట్రీ తేబోతా ఉంది. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్, జెన్కో లేదా పీపీపీ మోడల్ కింద పవర్ ప్లాంట్స్ కూడా సుమారుగా 25 నుంచి 30 వేల కోట్ల పవర్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నాయి. మరొకసారి మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తదితర మంత్రివర్యులు అందరూ కూడా, గౌరవ మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి మా నాయకులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరొక్కసారి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఈ ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి కార్యాచరణను వారు చెప్పి చేయడం జరిగింది. పూర్తి విశ్వాసం ఈ ప్రాంత ప్రజలకు ఉంది. రామగుండాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. ఇంకా పూర్తిగా సహకరించాలనే నిర్ణయం ప్రజలు తీసుకున్నారు. అదే మాదిరిగా కార్మిక సమస్యల గురించి చాలామంది తప్పుడు ప్రచనలు మాట్లాడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి కార్మికుడికి చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఏ కార్మికుడికి కూడా నష్టం జరగదు, ఏ అధికారికి కూడా నష్టం జరగదు. అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. అలైవ్ ముఖ్య లక్ష్యమే సురక్షిత ప్రయాణమని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయటమేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. గోదావరిఖన్ 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, విద్య, రోడ్డు రవాణా, ఆరోగ్య, R&B శాఖ తదితర శాఖల అధికారులు, ఉద్యోగులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపితో పాటుగా అడిషనల్ కలెక్టర్ అర్ణశ్రీ, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు సిపి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, గోదావరిఖన్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎంఈఓ మల్లేష్, సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృపాబాయ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ సాగర్, ఎస్ఐలు రమేష్, అనుష, ట్రాఫిక్ ఎస్ఐ హరీష్ శేఖర్, రామరాజు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఒక విషయంకి ఒక డిపార్ట్మెంట్ పని ఉంటే అట్లా మనం అనుకుంటే సమాధానం ఉండదు. పోలీస్ వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు, జైలు కూడా పంపవచ్చు. కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా? ఎంతమందికి నమ్మకం ఉంది? బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది, కానీ పూర్తిగా సమాధానం గురించి అందరికీ స్వేచ్ఛతో సహకారం కావాలి. స్వేచ్ఛ అంటే ఫస్ట్ మనము ఒక ట్రావెలర్ గా, అందరు ఏ పదవిలో ఉన్నా చిన్న పెద్ద అందరు మనిషి ఒక ట్రావెలర్ గా ఉంటారు. రోడ్డు మీద వెళ్లే టైంలో మనము ఒక ట్రావెలర్ ఉంటాము. అప్పుడు ఫస్ట్ మనము మన సెక్యూరిటీ, మన సేఫ్టీ గురించి ఆలోచన చేయాలి. మనతో పక్కన ఉన్న అందరు కో ప్యాసింజర్స్ గురించి ఆలోచన చేయాలి, చేసి చెప్పాలి. మీ దృష్టిలో తప్పు ఉంటే తప్పకుండా ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు ఈ సొసైటీలో ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం సంబంధించిన అధికారి చెప్పిన విషయం చాలా బలం ఉంటది. ఎంత తక్కువ ఉన్న మనిషి చెప్తే పబ్లిక్ వినరు, కానీ ఒక విలేజ్ సర్పంచ్, ఒక విలేజ్ వర్కర్, విలేజ్ లెవెల్ వర్కర్ వెళ్ళినా కూడా, ఒక క్లీనింగ్ స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు. పెద్ద పెద్ద బండి వాళ్ళు, crore రూపీస్ ఉన్న బండి వాళ్ళు మన ఒక స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు, ఆపుతారా లేదా? ఇది మీకు బలం ఉంది. ప్రభుత్వం మీరే ఫేస్ ఉన్నారు. ఆ కారణంతో మనం మొత్తం సమష్టికరంగా అందరికి పిలిచి ఈ విషయంలో మాట్లాడాలి. అవగాహన ఉండాలి, అవగాహనతో సహా యాక్షన్ ఉండాలి. పని ఉంటేనే రిజల్ట్ ఉంటది. మన అందరికి మంచి తెలిసింది,
ఇది కరెక్ట్ విషయం లేదు, అది చేయకండి, కానీ మేము చేయము, కానీ వేరే వాళ్ళకి ఆపము. అట్లా ఉంటే కూడా మీరు ఒక 10 మెంబర్ ఉంటే సొసైటీలో 1000 మంది ఉంటారు. విక్టిమ్ చెప్తుంటే తను కుటుంబంలో ఒక కాల్పోవడం జరిగింది సార్ యాక్సిడెంట్ లో. తను దాదాపు ఒక 20 lakhs అప్పయిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఇంటి సంపాదన అంతా ఇంట్రెస్ట్ కే సరిపోతుంది సార్. ఇంకో సెకండ్ విక్టిమ్ చెప్పడం జరిగింది సార్, వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగింది. ఆ కుటుంబ బాధ్యత అంతా బ్రదర్ పైన ఉండే. ఆ అమ్మాయి పాపం, సార్ నేను మా బ్రదర్ కి ప్రమాణం కూడా చేయించాను, హెల్మెట్ కంపల్సరీ ఉండాలని, ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలని, తాగకుండా ఈ మూడింటి మీద ఆమె ప్రమాణం చేయించుకుంటే అతను పాటించకుండా చనిపోతే ఆ కుటుంబం అంతా రోడ్డు పైన పడడం జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్ లో ఈ విక్టిమ్స్ కూడా మాట్లాడేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ బాధలు అనేది మేము అర్థం చేసుకున్నాం. దయచేసి మనం ఇదేదో మా ట్రాఫిక్ ఏసీపీ చెప్పినట్టు తూతు మంత్రంగా కాకుండా దీన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలి. యావరేజ్ గా 6 lakhs చనిపోతున్నారు, బట్ 10 lakhs పైగా ఇంజురీస్ అవుతున్నాయి. యాక్సిడెంట్ జరగగానే కుటుంబాలు కూడా చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ మానవాళికి ఈ రోడ్డు ప్రమాదాల కంటే మించిన పెను ప్రమాదం మరొకటి లేదు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, తర్వాత మస్కిటోస్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు, షుగర్, బీపీస్ వీటి వల్ల కూడా చనిపోతున్నారు. కానీ అన్యాయంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అలాంటి ప్రతి సంవత్సరం కూడా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీనివల్ల కూడా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి వ్యవహరిస్తేనే ఈ యొక్క పెనుభూతాన్ని మనం ఆపే అవకాశం ఉంటుంది. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఎలైవ్ అనే ప్రోగ్రామ్. దీని కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. బతుకమ్మ టీవీ ఛానల్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పత్రికలు ప్రజల గొంతుకగా పనిచేయాలని, ఆ బతుకమ్మ ఛానల్ మరింత ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ రిపోర్టర్ కంది నాగరాజు, మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత, కళాకారులు జక్కిని శ్రీలత, నేత గీత, బొల్ల మధు తదితరులు ఉన్నారు. టీవీ ఛానల్ సంబంధించినటువంటి స్థానిక సమస్యలపై నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నడుస్తున్న సోదరుడు నాగరాజు ఈరోజు ఈ కొత్త సంవత్సర నూతన సంవత్సర క్యాలెండర్ని కూడా విడుదల చేయడం జరిగింది. వారికి వ్యూవర్స్కి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అదే మాదిరిగా సమ్మక్క సారమ్మ జాతర గోదావరిఖనిలో అత్యద్భుతంగా మేడారం తర్వాత మనదే అద్భుతంగా నడిచేటువంటి ఒక సకల ఏర్పాట్లు జరుగుతుంది. ఓవైపు జనగాం మన గోదావరిఖనిలో, ఓవైపు గోలివాడలో, ఓవైపు టక్కలపల్లిలో, అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతంగా నడుస్తుంది. ప్రధానంగా గోదావరిఖని నగరంలోని గోదావరి నది తీరాన బ్రిడ్జ్ పక్కన పెద్ద ఎత్తున నడుస్తుంది. దానికి అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన కోరుతూ
మరొకసారి బతుకమ్మ టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్, అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. అభిమానంతో సామాజిక సేవకు అభిమానులు ముందుకు అడుగులు వేయాలని, ఆపదలో ఉన్న వారికి అపర్ణస్తం అందించాలని సీనియర్ కళాకారుడు దామెరే శంకర్ అన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ బేగ్ ఆధ్వర్యంలో యూట్యూబ్ నటుల మధ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ బాధ్యులు మహేందర్, సతీష్, వంశీ, పూర్ణ, రాజేష్, అర్నలతో పాటుగా యూట్యూబ్ నటవర్గం జక్కిని శ్రీలత నేత గురుమూర్తి, తూం పద్మ, కొల్లూరి ప్రసాద్, గీత, రాజేష్ తదితర యూట్యూబ్ నటులు ఇందులో హాజరయ్యారు. మాతో చేయించడం మాకు ఎంతో గౌరవం ఉందన్న. థ్యాంక్ యూ. ఇట్లా ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ మేము ముందుంటామని, మీరు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటూ జూనియర్ ఎన్టీఆర్కు ఇక్కడ కళాకారులు ఉన్నారు గోదావరి ఖనిలో అని తనకు వరకు తెలిసి కొంతమంది కళాకారులను కూడా తను సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపు విడుదల చేసిన క్యాలెండర్ని మా గోదావరి ఖని కళాకారుల మధ్యలో, అలాగే మా గాంధీ సార్ ఆధ్వర్యంలో జరపడం చాలా ఆనందంగా ఉంది. మేము రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ మా జూనియర్ ఎన్టీఆర్ మాకు ఏదైతే చెప్పాడో పేదలకు సాయం చేయడం కానీ ఏదైనా దాంట్లో మేము ఎల్లప్పుడూ ముందుంటామని. చిత్రరంగంలో ఒక వెలుగు వెలిగినటువంటి ఎన్టీ రామారావు యొక్క వంశానికి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ నిజంగా తన తాత పేరు నిలబెట్టడానికి సగర్వంగా చెప్పవచ్చు మనం. ఎందుకంటే సహజంగా కుటుంబ పరంగా నటీనటులు చాలామంది వస్తూనే ఉన్నారు. మరి ఆ విషయం కనుక పోల్చుకుంటే జూనియర్ ఎన్టీఆర్ తన తాత స్థాయిని ఏ మాత్రం తగ్గకుండా ఒక తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఆయన అలాంటి వ్యక్తి యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ విషయంలో మరి సందేశాత్మక చిత్రాల చిత్రీకరణ సామాజిక చైతన్యానికి ఉపకరిస్తాయని పలువురు పేర్కొన్నారు. ఈరోజు కొల్లూరి ప్రసాద్ దర్శకత్వంలో తన సొంత బ్యానర్ తిక్కమ్మక యూట్యూబ్ ఛానల్లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా గురుమూర్తి, అక్షిత నేత ప్రధాన పాత్రల్లో తూం పద్మ, నిర్మల, స్వప్న, సిఎం పటేల్, సిరిశెట్టి తిరుపతి గౌడ్, రహీంబాయ్, రాజేశ్వరి, అసిస్టెంట్ డైరెక్టర్ చైతన్య రాణి నటిస్తుండగా డిఓపి జబర్దస్త్గా శ్రీకాంత్ ఉన్నారు. సందేశాత్మకానికి ఒక పురిటిగడ్డ అంటే గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ నిర్మించేటువంటి ప్రతి చిత్రం సమాజానికి ఒక పాఠం నేర్పుతూ ఉంటుంది, ఆలోచింపజేస్తూ ఉంటుంది. తప్పకుండా ఆ చిత్రం చూసిన తర్వాత ఒక అంశం మీద ప్రతి ఒక్కరి గోదావరి ఖని క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అంటే కేవలం గోదావరి ఖని క్షేత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రేక్షకుడు ఆలోచింపజేసేటువంటి చిత్రాలు నిర్మించేటువంటి పురిటిగడ్డ గోదావరి ఖని ప్రాంతం. గోదావరి ఖనిలో ఉండేటువంటి చిన్న కళాకారు నుండి పెద్ద కళాకారుని వరకు, చిన్న నటుడి నుండి పెద్ద నటుని వరకు ప్రతి సాంకేతిక వర్గం కూడా తప్పకుండా ఆలోచింపజేసేటువంటి చిత్రాలు నిర్మించేటువంటి ఘనత ఇక్కడ ఉంది. మరి ఏ కారణం వల్ల మనం వెనుకకు పోతలేం, కానీ మనం ఒక సంచలనాన్ని సృష్టిస్తున్నాం. ప్రతి ప్రాంతంలో గోదావరి ఖని ప్రాంతంలో నిర్మాణం జరుగుతుంది అంటే దాన్ని వాళ్ళు చాలా మటుకు ఆలోచింపజేసేటువంటి, ప్రశంసించేటువంటి, అభినందించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, అంటే ఎక్కడ ఏ రూపంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఎక్కడ జరిగినా కూడా, హైదరాబాద్లో కానీ జరిగితే అక్కడ గోదావరి ఖని కళాకారులు లేనటువంటి వాళ్ళు లేరు. మరి ఇటువంటి
వాతావరణంలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ఒక చక్కటి చిత్రానికి మన కొల్లూరు ప్రసాద్ డైరెక్షన్లో ఒక చిత్ర నిర్మాణం జరుగుతుంది. మరి నేను కథ విన్నాను. ఈ కథలో ఒక మంచి అంశం ఉంది, ఇతివృత్తం ఉంది, కొత్తదనం ఉన్నది. కొత్తదనంతో రూపొందిస్తున్నటువంటి ఈ చిత్రం తప్పకుండా సమాజంలో మనుగడలో ఉంటుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూడదగ్గటువంటి విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రశంసించేటువంటి విధంగా ఉంటుంది. మరి ఈ సందర్భంలో మరి ప్రసాద్ను నేను అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.